ఈసారి సంక్రాంతికి చాలా చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. తెలుగు నుంచి అగ్ర హీరోలు బరిలోకి దిగుతున్నారు. కోలీవుడ్ నుంచి కూడా కొన్ని డబ్బింగ్ మూవీస్ రెడీ అవుతున్నాయి. అందుకు తగ్గ ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి. కానీ ఒక్క హీరో మాత్రం సైలెంట్గా ఉంటున్నాడు. సంక్రాంతికి మూవీ రిలీజ్ అన్నాడు, ప్రమోషన్స్ లో మాత్రం చాలా వెనుకబడ్డాడు. ఇది సంక్రాంతికి రిలీజ్ అవుతున్న మెగాస్టార్ మూవీలోని సాంగ్. సేమ్ సీజన్ లో రిలీజ్ అవుతున్న రాజా సాబ్ నుంచి కూడా సింగిల్ రిలీజ్ అయింది. పండక్కి సాక్షాత్తు రెబల్ బరిలోకి దిగుతుండడంతో జోష్ మామూలుగా లేదు. ఇక వీరితో పాటు బరిలోకి దిగుతున్న మాస్ రాజా కూడా కొత్త సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేశాడు. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. అనగనగా ఒక రాజుతో ఈసారి నవీన్ పోలిశెట్టి కూడా పొంగల్ కు బరిలోకి దిగుతున్నాడు. ఈ యంగ్ హీరో కూడా దసరా సీజన్ నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేశాడు. రీసెంట్ గా తాను పాడిన ఫస్ట్ సింగిల్ ని గ్రాండ్ గా రిలీజ్ చేశాడు. వీళ్లతో పాటు మరో సంక్రాంతి హీరో కూడా బరిలోకి దిగుతున్నాడు. అతనే శర్వానంద్. మూవీ పేరు నారీ నారీ నడుమ మురారి కూడా విడుదల కావాల్సి ఉంది. అయితే శర్వా నుంచి మాత్రం ఎలాంటి సందడి లేదు. ఎప్పుడో రిలీజ్ అయిన సింగిల్ ఒక్కటే ఈ మూవీ నుంచి ఆడియన్స్ ముందుకు వచ్చింది. దీంతో సంక్రాంతికి శర్వానంద్ తన కొత్త చిత్రాన్ని విడుదల చేస్తున్నాడా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారింది. మంచి చిత్రాలు తీస్తే అందరూ మెచ్చుకుంటారు. ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసి ప్రేక్షకులు కూడా బాగా తీశాడు అంటారు. కానీ సినిమాకు రావాల్సింది డబ్బులు, నిర్మాతకు లాభాలు. అప్పుడే ఎంతటి మంచి దర్శకుడికైనా తర్వాతి సినిమా చేసే అవకాశం వస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే మంచి చిత్రాలు తీసే దర్శకుడు ఒక ఆయన చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ముందు 96 తీశాడు. తమిళంలో మంచి విజయాన్ని అందుకున్నాడు ప్రేమ్ కుమార్. ఇదే సినిమాను తెలుగులో జాను పేరుతో రీమేక్ చేస్తే ఫ్లాప్ చూశాడు. కట్ చేస్తే లాస్ట్ ఇయర్ అరవింద్ స్వామి కార్తీ కాంబినేషన్ లో సత్యం సుందరం అనే మూవీ తీశాడు. ఈ చిత్రానికి తమిళ తెలుగు భాషల్లో ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కానీ నిర్మాత సూర్యకు అయితే కోలీవుడ్ నుంచి కానీ టాలీవుడ్ నుంచి కానీ డబ్బులు రాలేదు. నిజానికి ప్రేమ్ కుమార్ దారిలో హృదయానికి అత్తుకునే సినిమాలు తీసే దర్శకులు ఇప్పుడు పెద్దగా లేరు. ఆ విషయం దక్షిణాది హీరోలందరికీ తెలుసు. అందుకే ప్రేమ్ కుమార్ తో మూవీ చేసేందుకు ఒక దశలో ఫాహిద్ ఫాజిల్, విక్రమ్ పోటీ పడ్డారు. కానీ ఇప్పుడు ఇద్దరు హీరోలు ప్రేమ్ కుమార్ తో మూవీకి నో చెప్పారట. బాలీవుడ్ మాలీవుడ్ హీరోలు ఇచ్చిన డేట్స్ ఇచ్చినట్లు క్యాన్సిల్ చేస్తుండడంతో ప్రేమ్ కుమార్ ఇప్పుడు టాలీవుడ్ వరకు వచ్చిన తన తర్వాతి చిత్రాన్ని నానితో ప్లాన్ చేస్తున్నాడట. నేచురల్ స్టార్ కూడా ప్రేమ్ కుమార్ చెప్పిన కథకు ఫిదా అయ్యాడని, కాకపోతే తన చేతిలో ఉన్న ప్రాజెక్టులతో బిజీగా ఉన్నట్లు తెలిపాడట. పారడైజ్ తర్వాత సుజిత్ తో సినిమా, హాయ్ నాన్న దర్శకుడితో మరో మూవీ, వీటి తర్వాతే ప్రేమ్ కుమార్ కు డేట్స్ ఇస్తాను అన్నాడట. హీరోలందరూ బిజీగా ఉండడంతో ప్రేమ్ కుమార్ నెక్స్ట్ సినిమా ఎవరితో అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు 96 సీక్వెల్ స్టోరీని కూడా రాసి పెట్టుకున్నాడు ప్రేమ్ కుమార్. కానీ సేతుపతి, త్రిష డేట్స్ ఇప్పుడు అందుబాటులో లేవు. మరి ప్రేమ్ కుమార్ ఇప్పుడు ఏం చేస్తాడు, ఎవరితో మూవీ చేస్తాడు అనేది చూడాల్సి ఉంది. మొత్తానికి స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ అయింది. అయితే సందీప్ వంగ మాత్రం సినిమాలోకి స్టార్స్ లిస్టు పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇప్పటి వరకు హీరో, హీరోయిన్, విలన్ పేర్లు మాత్రమే తెలుసు. కానీ మరో ఇద్దరు స్టార్ హీరోలు, వారితో పాటు స్పెషల్ సాంగ్ కోసం మరో హీరోయిన్ ని మూవీ కోసం లాక్ చేశాడట. వారి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. యానిమల్ మూవీ తర్వాత సందీప్ వంగ తెరకెక్కిస్తున్న స్పిరిట్ పై పాన్ ఇండియా వైడ్ గా ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. పైగా ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. హీరో ప్రభాస్, హీరోయిన్ తృప్తిపై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తూ ఉన్నాడు సందీప్ వంగ. ఈ సంగతి పక్కన పెడితే స్పిరిట్ లోకి గతంలో సందీప్ వంగ డైరెక్ట్ చేసిన ఇద్దరు హీరోలు అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ యానిమల్ హీరో రణబీర్ కపూర్ ఒక పాత్ర చేస్తున్నాడు అనే ప్రచారం ఉంది. ఇప్పుడు కబీర్ సింగ్ కూడా మూవీలో గెస్ట్ రోల్ చేస్తున్నాడట. ఇక స్పిరిట్ లో స్పెషల్ సాంగ్ కోసం మరో బాలీవుడ్ కథానాయిక హ్యూమా ఖురేషి డేట్స్ ను సందీప్ వంగ లాక్ చేశాడట. త్వరలోనే ఆ సాంగ్ షూట్ ఉంటుందట. హ్యూమా గతంలో రజనీకాంత్ నటించిన కాలాలో కనిపించింది. తర్వాత అజిత్ నటించిన వలమైలోనూ నటించింది. ఇక స్పిరిట్ షూటింగ్ జరిగినన్ని రోజులు ప్రభాస్ లుక్ ను రివీల్ చేయడానికి వీల్ లేదు అని సందీప్ వంగ కండిషన్ పెట్టాడట. ప్రస్తుతం ఈ రూమర్ టాలీవుడ్ ను షేక్ చేస్తుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా లాక్ కాలేదు. ఈలోపు మూవీలోని రెబల్ లుక్ ను సందీప్ వంగ ఎలా రివీల్ చేయకుండా ఉండగలడు అనేది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో చాలా క్యూరియాసిటీ నెలకొని ఉంది. ముందు భారతీయుడు 2, ఆ తర్వాత గేమ్ చేంజర్. ఈ రెండు సినిమాల తర్వాత శంకర్ కమ్ బ్యాక్ ఎలా ఉంటుంది అనేది కోలీవుడ్ కు కీలకంగా మారింది. చాలా వరకు అయితే ఈ పాటికి భారతీయుడు 3 స్టార్ట్ చేయాలి శంకర్. కానీ కమల్ డేట్స్ ఇవ్వడం లేదు.
దీంతో తన డ్రీమ్ ప్రాజెక్టు తెరకెక్కించే పనిలో పడ్డాడు శంకర్. భారతీయుడు 2 గేమ్ చేంజర్ తో ఆల్రెడీ 2 షాక్స్ ఇచ్చాడు శంకర్. ఈ దశలో ఈ స్టార్ డైరెక్టర్ కొత్త సినిమాపై కన్ఫ్యూజన్ నెలకొంది. ఏ హీరోతో ప్లాన్ చేస్తాడు, ఎలాంటి సబ్జెక్ట్ తెరకెక్కిస్తాడు అన్నిటికీ క్లారిటీ ఇచ్చాడు శంకర్. న్యూ ఇయర్ లో తన కొత్త సినిమాను ప్రకటిస్తాడట. తమిళ నవల వెల్పరి ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తాడట శంకర్. వెంకటేశన్ రాసిన ఈ నవల సాహిత్య అకాడమీ అవార్డును సైతం దక్కించుకుంది. లాక్డౌన్ సమయంలో వేల్పరి కథకు తన స్టైల్లో స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేశాడు శంకర్. అందుకే ఇదే చిత్రాన్ని తెరకెక్కిస్తానంటున్నాడు. అయితే శంకర్ రాసుకున్న కథకు హీరో ఎవరు అనేది తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాది జూన్ వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతానికి సూర్య, విక్రమ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. శంకర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ వైపు ఫోకస్ పెడితే మరి భారతీయుడు 3 సంగతి ఏంటి అంటే ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ కష్టమే అంటుంది కోలీవుడ్. ఒక దశలో ఈ చిత్రాన్ని ఓటీటీలో డైరెక్ట్ గా రిలీజ్ చేయాలని అనుకున్నారు. రాబోయే రోజుల్లో అలాంటి అనౌన్స్మెంట్ వచ్చినా ఆశ్చర్యం లేదు. కాకపోతే భారతీయుడు 3కి సంబంధించిన ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అది కంప్లీట్ అయితేనే థియేటర్ అయినా ఓటీటీ రిలీజ్ అయినా సాధ్యపడుతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.